బీజేపీలోకి నన్నపనేని వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్కు మరో భారీ షాక్ తగలనుంది. పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్న వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ను వీడి బీజేపీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నెల 16న కమలం కండువా కప్పుకోవడం ఖాయమైనట్టు నరేంద్ర సన్నిహితులు కూడా స్పష్టం చేస్తుండడం గమనార్హం. మాజీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం బీజేపీలో చేరుతారట. మరి బీజేపీలో చేరుతారు వీళ్ళు అనేటువంటిది ఉంది. మరి బీజేపీ నాయకులు దీనికి కూడా సమాధానం చెప్పాలి. బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో ఎదురు దెబ్బలు తగులుతుంటే వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు అనేటువంటిది. బీజేపీలో చేరుతున్నారు సరే, బీజేపీ నుంచి వెళ్ళిపోయేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మహబూబ్ నగర్ కీలక స్థానము, ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా డీకేఆర్న పోటీ చేస్తున్నారు. డీకేఆర్న పోటీ చేస్తుంటే వాటికి సంబంధించినటువంటి అంశంలో, ఎందుకంటే మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది కాబట్టి కొడంగల్లో మాట్లాడినటువంటి మాటలు చూస్తున్నాం. నారాయణపేట మక్తల్లో బీజేపీకి షాక్. సార్వత్రిక ఎన్నికల వేళ బీజేపీకి కీలక నేతలు రాజీనామా చేశారు. నారాయణపేట నియోజకవర్గం ఇన్ఛార్జి రతంగు పాండ్రెడ్డి మొదటి నుంచి బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. మక్తల్ ఇన్ఛార్జి జలంధర్ రెడ్డి అంటే మధ్యలో వచ్చాడు. 2018లో ఓడిపోయిన తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసి తర్వాత బీజేపీలోకి వచ్చినటువంటి జలంధర్ రెడ్డి. జితేందర్ రెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వెళ్ళిపోతాడనేటువంటి మాట వచ్చింది. ఆయన మళ్ళీ మొన్న పోటీ చేసిండు. అయితే రతంగు పాండ్రెడ్డి పోవడం అనేటువంటిది కూడా అంటే పోతా ఈ మేరకు రతంగు పాండ్రెడ్డి, జలంధర్ రెడ్డి తమ రాజీనామా పత్రాలను అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. వీటితో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్య గౌడ్ పార్టీని వీడుతున్నట్లు పేర్కొన్నారు. నారాయణపేటలో ఎమ్మెల్యే అభ్యర్థిగా 2 సార్లు బీజేపీ నుంచి, ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా రతంగు పాండ్రెడ్డి పోటీ చేసి ఓటమి నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. నారాయణపేట మున్సిపాలిటీలో కౌన్సిలర్గా కొనసాగిన రఘురామయ్య గౌడ్ పట్టణ అధ్యక్షుడిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పార్టీలో ఉన్న వర్గపోరు తగిన ప్రాధాన్యం లేకపోవడంతోనే వీరు రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. మరి ఏ పార్టీలో చేరుతున్నారనేటువంటి విషయం క్లారిటీ లేదులే కానీ అక్కడ వరంగల్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర వీళ్ళు వచ్చారు, ఓకే, బయట నుంచి వచ్చిన వాళ్ళు బాగుంది. రతంగు పాండ్రెడ్డి లాంటి పాత నాయకులు, బీజేపీని పట్టుకున్నటువంటి నాయకులు, అందులో పుట్టి పెరిగినటువంటి నాయకులు వెళ్ళిపోతుంటే పార్టీ ఏం చేస్తుంది అనేటువంటిది. కొత్తగా వచ్చేటువంటి నాయకులు ఓకే, పాతగా పోయేటువంటి వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళ కష్టసుఖాలను పార్టీ ఎందుకు అడ్రస్ చేస్తలేదు, వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి విషయం ఇవాళ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ అయ్యేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా కనబడుతున్నది.